పార్టీ కార్యాలయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో నీకు ప్రజలు బుద్ధి చెప్పారని, వారానికి ఒక రోజు వచ్చే నువ్వు కూడా మాట్లాడతావా, టీడీపీ పార్టీని విమర్శిస్తావా? నంద్యాల మెడికల్ కాలేజ్ వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి హంగామా చేశాడు. అతనే కట్టించినట్లు మాట్లాడారు. మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ర్యాంకులు వస్తే ఆయన చదువు చెప్పినట్లు, ఆయన ద్వారా ర్యాంకులు వచ్చినట్లు హంగామా చేసినట్లు ఫౌజులు ఇచ్చాడు. పద్మావతి నగర్ అభివృద్ధి చెందిందంటే మంత్రి ఫరూక్ వాళ్ళని అని తెలిపారు. ఈరోజు మీరు చూశారు ఎట్లా నిన్న మన శిల్పా రవి గారు మన మాజీ ఎమ్మెల్యే 14 months తర్వాత అంటే నంద్యాలలో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. నిన్న వచ్చి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ లాగా చేసి వెళ్ళారు. వాళ్ళు ఏమంటే 2 yearsలో మేము మెడికల్ కాలేజ్ కట్టినామని చెప్పినారు. అసలు మెడికల్ కాలేజ్ 2 yearsలో కట్టినామంటే ఎవరన్నా నవ్వుతారు. ఫండ్స్ తెచ్చిందే సెంట్రల్ నుంచి. ఆ ఫండ్స్ ఏం కట్టారు? వాళ్ళు ఏం కట్టారు? ఓన్లీ స్ట్రక్చర్ ఉంది. దాని తర్వాత దాంట్లో ఐరన్ స్ట్రక్చర్ ఉంది. క్లాసెస్ ఏదో చిన్న చిన్న క్లాసెస్ కట్టేసి మేము కట్టేశామని అన్నారు. నిన్న మళ్ళీ ఏమంటే 2 years కంప్లీట్ చేశానని కేక్లు కట్ చేశారు. అసలు నంద్యాల ప్రజలు అయితే నవ్వుతున్నారు. మేము ఏదో గొప్పలుగా చేశాము, ఏదో మేము మొత్తం మెడికల్ కాలేజ్ అంటేనే అసలు ఎంత పెద్ద వ్యవస్థ అండి. మెడికల్ కాలేజ్ అంటే దానికి ఒక ల్యాబ్ ఉంటుంది. దాని తర్వాత ఒక కంప్లీట్లీ మీరు ఒకసారి మన నంద్యాలలో చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. మీరు శాంతిరామ్ కాలేజ్ చూడండి. ఎట్లా మెడికల్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుంది, ప్రిమిసెస్ ఎట్లా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాని మొత్తం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. ఏదో ఒక స్ట్రక్చర్ కట్టేసి మెడికల్ కాలేజ్ మేము కట్టేసినామని సెల్ఫీ ఫోటో తీసుకొని వెళ్తారు. అసలు ఒక 20% కూడా, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ కరెక్ట్ మన 500 meter దూరమే మన మెడికల్ కాలేజ్కి. వాళ్ళ ల్యాండ్కి ఓన్లీ 500 meter దూరమే. వాళ్ళ ల్యాండ్ రేట్లు పెంచుకోవాలని దానికోసమే ఇది అంతా చేశారు. లేకపోతే అక్కడ అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు కొంచెం దూరంలోనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది. అసలు వేరే చోట ఎక్కడన్నా కట్టొచ్చు. అక్కడ ఏం డెవలప్ చేశారంటే ఒక రాజశేఖర్ రెడ్డి బొమ్మ కట్టినారు. దాని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అక్కడ. మీరు చెప్పండి, అసలు దాంట్లో ల్యాబ్ ఉందా? ఇప్పుడు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. థర్డ్ ఇయర్ పిల్లలు వెళ్ళడానికి ఫ్యాకల్టీస్ చక్కగా లేరు. అసలు ఏమంటే వాళ్ళకి హాస్టల్ లేదు. ఏదో ఒకటి రెంట్కి మాట్లాడుకొని ఇదే హాస్టల్ అని మాట్లాడారు. వాళ్ళకి మీరు పోయి అడగండి, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కూడా లేదు. మీరు నంద్యాలలో కూడా చూడండి, మనకు ఏమంటే పద్మావతి నగర్ రోడ్ 10% చేసి అది కూడా 3 years పట్టింది. 10% రోడ్ కంప్లీట్ చేయడం కోసం 3 years పట్టింది. అది కూడా కరెక్ట్ ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వచ్చిందో కరెక్ట్ 2 days ముందు ఇనాగ్రేట్ చేశారు. పెద్ద ఏదో ఇది చేసినట్టు. దాని తర్వాత మేము ఎక్కడ ఆగలేదు. ఆ రోడ్ ఎక్కడ స్టాప్ చేశారో అక్కడి నుంచి ఎండ్ వరకు మేము కరెక్ట్ 8 monthsలో కంప్లీట్ చేశాం. మనం ఎక్కడ ఆగలేదు. మనం నంద్యాలలో డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగడం లేదు, ఎక్కడ మనం కాంప్రమైజ్ కావడం లేదు. ఏదన్నా కానీ మనం డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకొకటి నిన్న అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏమేం చేసినామో చూడండి మీరు. ఆర్సీసీ మెడికల్ కాలేజ్లో అంటే దాని తర్వాత 1st floor స్లాబ్ కట్టినాం. దాని తర్వాత బాయ్స్ హాస్టల్ G+6 కట్టినాం. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కంప్లీటెడ్, కాలమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. గర్ల్స్ హాస్టల్ కట్టినాం G+6. దాని తర్వాత సెంట్రల్ స్టూడెంట్ డైనింగ్ హాల్ టోటల్ వచ్చేసి 57.59 crores ఇప్పుడు వరకు స్పెండ్ చేశాం. 2024 నుంచి ఇప్పుడు 2025 వరకు అంటే 14 monthsలో ఎక్కడ మనం వర్క్ ఎక్కడ ఆపడం లేదు. వర్క్ మాత్రం ఇది అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఓన్లీ ఒక ఇది స్లాబ్ వేసి ఒక కన్స్ట్రక్షన్ చేసి ఏమంటే మేము మెడికల్ కాలేజ్ మేమే కట్టినాం. ఇంకొకటి హైలైట్ ఏమంటే దాంట్లో స్టూడెంట్స్కి ర్యాంక్ వస్తే ఏదో వీణా చదివించినట్టు, వీణా కూర్చొని ట్యూషన్ ఇచ్చినట్టు, వీణా హైదరాబాద్లో ఏదో క్లాసెస్ తీసుకున్నట్టు అది ఫోటోలు పెట్టి ఇదే నా వల్లనే వీణా పాస్ అయినాడు, నా వల్లనే నాకు స్టేట్ ఫస్ట్ వచ్చి ఎవరన్నా నవ్వుతారు. ఆయన వచ్చింది, ఆయన చదివి ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చినాడు అంతే తప్ప నువ్వు క్లాసెస్ తీసుకోలేదు. నువ్వు క్లాసెస్ ఏమన్నా చెప్పి ఏదో నారాయణ కోచింగ్ సెంటర్ లాగా, లేకపోతే వేరే ఏది ఇంకో కోచింగ్ సెంటర్స్ లాగా, చైతన్య కోచింగ్ సెంటర్ లాగా ఫస్ట్ అని అది బ్యానర్లు చూపించడం ఎవరన్నా నవ్వుతారు. దాని తర్వాత ఏదన్నా మాట్లాడు అంటే 14 months ఎక్కడ కనిపించరు.
కరెక్ట్ ఏమన్నా ఈవెంట్ ఉంటే ఏమన్నా చిన్న ఎవరన్నా పార్టీని వాళ్ళ పార్టీ నుంచి నువ్వు చేయని ఏమన్నా ప్రోగ్రామ్ వస్తే ఆ రోజు కనిపిస్తారు. అరే చిన్న స్పీడ్ బ్రేకర్ జనాలు చనిపోయినారు, ఎంతమంది చనిపోయినా నీ సేవా సమితి ముందే స్పీడ్ బ్రేకర్ కట్టలేకపోయినావు, అక్కడ ఎంతమంది చనిపోయారు. మేము వచ్చిన తర్వాత మా ముందు యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్ మేము అప్పుడప్పుడే స్పీడ్ బ్రేకర్ ఇచ్చాం. మీ కౌన్సిలరే మా దగ్గర వచ్చి చెప్పారు, అన్న ధన్యవాదాలు అన్న, 5 సంవత్సరాలు అయింది మాకు మేము చెప్తే నేషనల్ రోడ్ ఇంటర్నేషనల్ రోడ్ అని అంటారు. జనాలు చావు కన్నా ఇది కాదు కదా. ఇంకొకటి పద్మావతి నగర్ రోడ్డు మేము కంప్లీట్ చేసాం. దాని తర్వాత నంద్యాల డెవలప్మెంట్ కంపల్సరీ చేస్తున్నాం. నందమూరి నగర్ దగ్గర రోడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా రోడ్ వర్క్ చేసే చూపిస్తాం మేమంతా. అది మనం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. కంపల్సరీ ఆ రోడ్ వర్క్ అయితే ఫినిష్ చేస్తాం. ఎందుకంటే మేము ఏమంటే ఎలక్షన్ అప్పుడు మేము హామీ ఇచ్చినాం. చాలా మంది అంటారు వీళ్ళు ఎందుకు మాట్లాడతారు, ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మేము తిరిగినాం, మేము ప్రజలకి అడిగినాం ఓట్లు, మేము సమాధానం ఇవ్వాలా, లేకపోతే ఆ రోజు మాకు మళ్ళీ అడుగుతారు నువ్వు ఆ రోజు చెప్పి వెళ్ళావు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. దానికోసం ఖచ్చితంగా నేను కూడా రెస్పాన్సిబుల్. నేను ఎందుకు రెస్పాన్సిబుల్ అంటే నేను పోయి ఓటు అడిగినా నాకు కూడా నేను రెస్పాన్సిబుల్ తీసుకున్నాను. మీకు ఏమన్నా సమస్య ఉంటే రండి, మేము నాకు గెలిపియండి, ఖచ్చితంగా నేను ఉంటాను మీకోసం అని చెప్పినాను. ఖచ్చితంగా అట్లానే మేము ఉన్నాము. ఎవరైనా చిన్న వాట్సాప్ లో కూడా నాకు మెసేజ్ చేసి అన్న ఇక్కడ రోడ్డు సమస్య వస్తే కంపల్సరీ ఆన్ ది స్పాట్ మేము కమిషనర్ గారికి కూడా పంపిస్తున్నాం. ఇమీడియట్ మేము ఏదన్నా సమస్య ఉంటే కూడా ఇమీడియట్ ఆన్ ది స్పాట్ కమిషనర్ గారు కూడా అది ఇష్యూని క్లోజ్ చేస్తున్నారు. అట్లా మనం వర్క్ చేస్తున్నాం. మనం అవైలబుల్ ఉన్నాం. మనం నంద్యాలలో కంపల్సరీ ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటే కూడా మనం కంపల్సరీ మనం జవాబాదారీ ఇస్తున్నాం. ఏదో మనం ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వంకి తిట్టడము లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పడము అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే సరే మీరు అపోజిషన్ ఉన్నారు, మీరు చెప్తుంటారు మీరు అపోజిషన్ కాబట్టి మేము మనం మంచి చేస్తే కూడా మీరు చెడు చేస్తారనే చూపిస్తారు. సరే అది మీకే వదులుకుంటాను. కానీ ఒకటే అంటున్నాను, కంపల్సరీ వచ్చే 3-4 ఎలక్షన్లో 3-4 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మనం అంతా సిద్ధంగా ఉన్నాం. కంపల్సరీ అన్ని వార్డులు గెలుస్తాం. ఎందుకంటే నేను ఒకటే అన్నాను మా కౌన్సిలర్స్కి మా ఇన్ఛార్జీలకి అందరికీ, మీరందరూ 24/7 మీరు పబ్లిక్ అవైలబుల్ ఉండాలా. చిన్న సమస్య ఏదన్నా ఉంటే కానీ మీ వార్డులో ఉన్నా కానీ కంపల్సరీ మీరు పూర్తి చేయాలా. ఎందుకంటే ఒక చిన్న ఇబ్బంది కూడా రాకూడదు. మనం ప్రజలకి రెస్పాన్సిబుల్ ఉండాలా. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూసారా మాజీ ఎమ్మెల్యేకి ఏం పేరు పడిందో చూశారు. ఎందుకంటే ఆయన అవైలబుల్ లేదు. అట్లా మనం ఉండకూడదు. మనం కంపల్సరీ ఉండాలా. మనం నంద్యాలకి అట్లాంటి పేరు మనకు రాకూడదు. మనం కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఉండాలా, కంపల్సరీ పని చేయాలా. అది మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి MD జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విషజ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి MS ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి MBBS DNB ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని MBBS MD పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి MS ENT ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ M హరినాథ్ రెడ్డి MBBS ITCCM నిమ్స్, డాక్టర్ S విజయ్ బాబు MBBS MD, డాక్టర్ G నాగసుమంత్ రెడ్డి MBBS MD న్యూరాలజీ, డాక్టర్ వరదరాజ జొన్న MBBS DCH DNB DM న్యూరాలజీ, నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్ DM నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి. NITC హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514222291 and 8688932740. హలో,
నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.